అండి, అందరికీ నమస్తే. ఈరోజు మటన్ కర్రీ, కలర్ రైస్ ఈజీగా చేసుకోవడము. మటన్ ఒక 2-3 సార్లు కడుక్కొని, ఒక 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు ఒక 4-5, 2 ఉల్లిగడ్డలు, కడిగిన మటన్, కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్, ఒక 3 ఉల్లిగడ్డలు బాగా ఎర్రగా వేయించుకోవాలి. తొందరగా వేగాలంటే ఈ ఉప్పు వేసుకుంటే బాగా వేగుతుంది. ఉల్లిగడ్డలు ఎర్రగా వేగితే టేస్ట్ బాగుంటుంది మటన్. నేను పేస్ట్ నూరు పెట్టుకున్న ముందే అల్లము, ఎల్లిపాయ, లవంగా, చెక్క, ఇలాచి నూరు పెట్టుకున్న పేస్ట్, మెంతాకు, పుదీనా, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, పౌడర్. నేను ఆ పౌడర్ ఇంట్లో నూరు పెట్టుకునేది పౌడరు, మటన్ పౌడర్, గరం మసాలా, పేస్ట్, టమాటాలు 2, కొంచెమే కొబ్బరి, 4-5 మిరియాలు మిక్సీకి వేసుకొని అది కానీ పేస్ట్ వేసుకోవడమే. గ్రేవీ కోసము బాగుంటుంది టేస్ట్. మిరియాలు వేసుకుంటే మటన్ టేస్ట్ బాగుంటుంది. మసాలా బాగా వేగిన తర్వాత మటన్ వేసుకోవాలి. సేపు మటన్ బాగా వేగిన తర్వాత 2 స్పూన్ల కారం పొడి వేసుకున్న తర్వాత కలుపుకొని బాగా కొద్దిగా నూనె పైకి తేలేంత వరకు ఈ టమాటాలు, మిరియాలు పేస్ట్ నూరు పెట్టుకున్నాం కదా, అది కానీ వేసుకోవాలి. కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చిన తర్వాత ఈ పులుసుకు తగినన్ని నీళ్లు పోసుకోవాలి. టేస్ట్ బాగుంటది. ఒకసారి మీరు కానీ ట్రై చేయండి. టేస్ట్ బాగుంటది. ఒకసారి మీరు కానీ ట్రై చేయండి. 4-5 విజిల్కి మటన్ ఈజీగా అయిపోతుంది. మటన్ కలర్ రైస్, 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ బాగుంటది. నెయ్యి స్పూను, ఆయిల్ వేసుకుంటే బాగుంటది. ఉల్లిగడ్డలు 2 ఉల్లిగడ్డలు వేసుకున్నా నేను. మటన్ కు నూరుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ దీంట్లోకి కానీ బాగుంటది. అల్లం వెల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయలు, 1 టమాటా, పుదీనా, మెంతాకు వేసుకొని బాగా అన్ని వేగిన తర్వాత 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటరు మరిగిన తర్వాత బియ్యం వేసుకొని కలుపుకోవడమే. బాగుంటది టేస్ట్ మటన్ కలర్ రైస్. ఒకసారి మీరు కానీ ట్రై చేయండి, చాలా బాగుంటది టేస్ట్ మటన్ కర్రీ, కలర్ రైస్. ఒకసారి మీరు కానీ ట్రై చేయండి, బాగుంటది టేస్ట్. మటన్ చూడండి ఎంత బాగా ఉడికిందో, బాగుంటది టేస్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అందరూ.